హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మమ్మీ ఫ్రెండ్స్ హౌస్కి వెళ్తున్నాము. నాకు తెలీదు ఎవరో, మమ్మీ కిట్టి పార్టీలో ఉంటుంది. సో లెట్స్ సీ. సో మేము స్టార్ట్ అవుతాం అంటే బయట వర్షం పడుతుంది. ఎందుకు? సో మేమందరం షాపింగ్కి వెళ్తున్నాము. ఇక్కడ నైబర్హుడ్లోనే వేరే వాళ్ళ హౌస్. రైన్ పడుతుంది రైట్ నౌ. సో వర్షం వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా షాపింగ్ మాత్రం ఆగకూడదు. సో అందుకే వెళ్తున్నాం. ఇది డోర్ ఇక్కడ కాకుండా సైజెస్ చూడాలి మరి. ఇది కూడా నాకు నచ్చింది, ఈ కలర్ డిజైన్ కూడా బాగుంది. వెరీ నైస్. ఓకే, సైజెస్ ఎం సైజెస్ నాకు ఆ రెండు నచ్చాయి. ఆరెంజ్ Deers or horses? Is that horses? సో ఇవాళ ఎదురింట్లో హృదయ్ క్రాలింగ్ ఫంక్షన్ ఉంది, అన్నప్రాసన. సో తనకు 8 months. సో ఇప్పుడు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి మేము రెడీ అయ్యామన్నమాట. ఇది ఐరా డ్రెస్ అండ్ ఇది షూ. హాయ్ మమ్మీ. హాయ్ షూ. హాయ్. So, show me your dresses. Ishu, what are those on your legs? Pattilu. Do tie tie. Tai. Good job. నువ్వేం వేసుకున్నావు మమ్మీ? ఏం వేసుకున్నావు ఇషు? మేకప్ వేసుకున్నావా? లేదు కదా. సరే వెళ్దామా? హృదయ దగ్గరికి వెళ్దామా? పదా. లెట్స్ గో. అందరికి ఏమన్నా విషు? అందరికి ఎవరిదే ఇవాళ ఫంక్షన్? నీదేనా? అబ్బా నీట్గా అన్ని సైన్స్ పెట్టి, బూరెలు, పూతరేకులు, బొబ్బట్లు. హృదయ్ ఈజ్ రెడీ టు ఈట్. హృదయ్కి ఏమి ఇష్టం? ఏం తింటాడు హృదయ్ ఇవాళ? ఏం తింటావు హృదయ్ ఇవాళ నువ్వు? స్కిటిల్స్ తింటావా? స్కిటిల్స్ తినడానికి టీత్ లేవు హృదయ్కి. That's one. Good. Go back to
అక్కడికి పెట్టు. ఏది ఐరా, అది రియల్ స్టెథోస్కోప్. చూపించు. నువ్వు బ్రీత్ తీసుకో. ఐరు సౌండ్ వస్తుందా కన్నమ్మా? ఇష్యూ సౌండ్ వస్తుందా? వీకెండ్ రైనింగ్, లాంగ్ వీకెండ్. ఎంత రైన్ పడుతుందో చూడు. లేక్ చూడు అసలు ఎలా ఉందో. అసలు ఈ సమ్మర్ అంతా రెయినే ఎక్కువ ఉంది కదా. మన మన స్విమ్మింగ్ క్లాసులు కూడా అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. అవును, ఇవాళ మండే స్విమ్మింగ్ క్లాస్ ఉండాలి, అది కూడా పోయింది, అది కూడా క్యాన్సిల్. ఈషు ఇంకా ఈ ఇయర్ కూడా స్విమ్మింగ్ నేర్చుకోలేదు కదా. ఎందుకు? రైన్ పడుతుంది, స్విమ్మింగ్ క్లాస్ రాదు. ఇవాళ స్విమ్మింగ్ క్లాస్ క్యాన్సిల్. ఇష్యూ రెయిన్ ఉంది కాబట్టి క్లాస్ క్యాన్సిల్. నువ్వు మరి ఎప్పుడు నేర్చుకుంటావు స్విమ్మింగ్? స్విమ్మింగ్ వచ్చు. సో స్విమ్మింగ్ క్లాస్ ఉండిపోతే, బట్ ఇంకో రోజు స్కూల్లో వెళ్తే నేను ఇషుకి స్విమ్మింగ్ క్లాస్ చేస్తా. అవునా? చూడు, డక్స్ స్విమ్ చేస్తున్నా, లోపలికి వెళ్ళిపోయినా. సరే లోపలికి వెళ్దాం రా. ఇస్తున్నాము. ఓకే వెళ్దామా? ఇలా లెఫ్ట్ డాక్ దగ్గరికి వెళ్దాం. సరే ఇన్సైడ్ వెళ్దాం. సో చాలా రోజుల తర్వాత మేము వాకింగ్కి వెళ్తున్నాము. ఐరాకి ఐరాక్ స్కూల్ ఉండడం వల్ల చాలా రోజులు అవుతుంది. లైక్ స్కూల్ డేస్ అయితే ఇంకా అసలు బిజీ అయిపోతుంది. ఈవినింగ్స్ టైం ఉండదు, మళ్ళీ ఏదో ఒక క్లాస్ ఉంటుంది ఐరాకి. సో కుదరట్లేదు. చాలా రోజుల తర్వాత ఇవాళ వాకింగ్కి వెళ్దామని బయటకు వచ్చాము. ఇది మేముండే లేన్. మేమున్న నైబర్హుడ్ ఇది. సో హౌసెస్ ఇలా పక్కన పక్కన ఉంటాయి, మరీ ఎక్కువ ప్లేస్ ఉండదు. సో ఇది మేమున్న లైన్. సరే వెళ్దాం రండి. వెదర్ చాలా బాగుంది అసలు. కొంచెం విండి, చాలా బాగుంది. చాలా బాగుంది. గాలి వస్తుంది కదా, బాగా గాలి వస్తుంది, ఎండ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో వాకింగ్కి రావాలంటే మెయిన్ చాలా ఎండ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు నైట్ 8 o'clock అయింది. సో నైట్ 8కి ఇలా ఉంది. బట్ రోజు అయితే ఇంకా సన్ ఉంటుంది, చాలా ఎండ ఉంటుంది. అందుకే వాకింగ్ కూడా రావట్లేదు. అండ్ ఇంకా ఐరా స్కూల్ స్టార్ట్ అయ్యాక అస్సలు ఇంకా అది కూడా కుదరట్లేదు. సో ఇవాళ ఎండ లేదు అండ్ ఎర్లీ కూడా అయిపోయింది అన్ని పనులని. ఇంకా వాకింగ్కి వచ్చాము. నైస్. ఇది మేమున్న లేన్ ఇలా ఇది. సో అక్కడ ఇలా రైట్ సైడ్ వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. సో ఇలా వస్తే వాటర్ దగ్గర అనమాట డాక్ ఉంటుంది. మీరు మా ఇంటి వీడియో చూస్తే బ్యాక్ సైడ్ లేక్ లాగా ఉంటుంది కదా. సో ఆ లేక్ మాకైతే పర్సనల్గా ఉంటుంది అంతే. బట్ ఇటు సైడ్ వస్తే అందరికీ పబ్లిక్ కూడా అనమాట. అంటే నైబర్హుడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు ఈ వాటర్. సో అందుకని అందరూ అక్కడ హౌసెస్ ఉన్న వాళ్ళందరూ అలా వస్తారు.
ఇక్కడ అటు సైడ్ అంతా హౌసెస్ ఏం పెద్ద లేవు. సో అందుకని ఎవరైనా వాకింగ్కి రావాలంటే కూడా అలా స్ట్రైట్గా వెళ్ళి వాక్ చేసుకుంటారు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ వాక్ చేస్తూ ఉంటారు ఇక్కడ అటు ఇటు. సో అటు సైడ్ వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది, ఇంకా ఇలా వస్తే ఇలా ఏం ఉండదు అనమాట. సో అందుకని వాకింగ్కి వచ్చాము. లో ఉన్న వాళ్ళందరూ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. లేదంటే ఇంకెవరైనా పబ్లిక్ కూడా ఇలా వచ్చి ఇలా సైడ్లో కూర్చోవచ్చు. అండ్ అదో మా ఇల్లు అక్కడ ఉంది. బ్లూ చైర్స్ ఉన్నాయి కదా, ఆ బ్లూ చైర్స్ ఉన్నది మా హౌస్ అనమాట. అది బ్యాక్ సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది. సో ఎవరైనా వస్తే ఇలా హౌసెస్ అందరికీ ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫౌంటైన్ ఉంది, అది మాన్యువల్ ఫౌంటైన్ పెట్టారు. సో ఈ లేక్ న్యాచురల్ లేక్, కానీ అది ఫౌంటైన్ మాత్రం న్యాచురల్ది కాదని. సో అక్కడ హౌసెస్ అన్నీ ఇది ఇటు సైడ్ లేన్ ఎక్కువ లేదు, ఓన్లీ ఈ హౌసెస్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇటు సైడ్ చూస్తే ఏం హౌసెస్ లేవు, ఓన్లీ ఒక హౌస్ ఉంటుంది, అది ప్రైవేట్ హౌస్ అనమాట. సో పబ్లిక్ అయితే ఏవీ లేవు, అంటే ఇలా రెసిడెన్స్ ఏరియా కాదు. సో అందుకే ఇక్కడ వ్యూ కూడా నేచర్ ఎక్కువ ఉంటుంది, అంటే చెట్లన్నీ ఉంటాయి, ఓన్లీ హౌసెస్ లాగా లేకుండా ఇలా. ఎంత బాగుందో ఇవాళ వెదర్ అయితే. క్లౌడ్స్, నైట్ 8 అయింది, బట్ నార్మల్గా అయితే చాలా ఎండ ఉంటుంది ఈ టైంకి కూడా, బట్ ఇవాళ మాత్రం చాలా బాగుంది వెదర్. సన్ లేదు అండ్ క్లౌడీగా కూడా ఉంది, చాలా బాగుంది. ఇషు హలో. Yeah. Oh yeah. Thank you so much for watching. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.